పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక దైవజనుడు కనిపిస్తాడు. ఆ ఏలి అనే దైవజనుడు చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. నమ్మకంగా దేవుని పని చేస్తున్నాడు. యథార్థంగా దేవుని పని చేస్తున్నాడు. లేక యథార్థంగా పిల్లారా వ్యక్తి దైవ చిత్తానుసారంగా ఆ ఏలి అనే దైవజనుడు క్రమబద్ధీకరంగా లేక క్రమముగా ఆయన పరిచర్య ఆయన జరిగిస్తున్నాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరమ తండ్రి ఆ వ్యక్తికి ఏ బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతను సక్రమముగా మర్యాదగా క్రమముగా ఏలి తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నాడు. కానీ అతని గర్భాన్ని పుట్టిన పిల్లలు లేక దేవుడు అతను అనుగ్రహించిన పిల్లలు దేవుని సన్నిధానములో చాలా అజాగ్రత్తగా వాళ్ళు ఉంటున్నారు. ఎంత అజాగ్రత్త అంటే దేవునికి కోపం తెప్పించే పనులు, బలులు అర్పించే విషయంలో కానీ, కానుకలు సమర్పించే విషయంలో కానీ, లేక మందిరానికి వస్తున్న ఆడపిల్లల విషయంలో కానీ పిల్లారా ఏలి కుమారులట అసలు జాగ్రత్త లేకుండా, అసలు దేవుడు అంటే భయం లేకుండా, అసలు పరమతండ్రి అంటే పిల్లారా అసలు భయం లేకుండా పిల్లారా వ్యక్తి లేక ఇద్దరు పిల్లలు కూడా చాలా భయంకరంగా జాగ్రత్తగా ఉండకుండా చాలా దారుణముగా వాళ్ళు నడుస్తున్నారు. అది దేవుని కోపం రగిలింది. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. దేవుని ఆగ్రహం పిల్లారా వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు కుమారులు కూడా భయంకరంగా చనిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు, దేవుని మాట వినందుకు.